అందరికీ నమస్కారం. నా పేరు కల్పనా తివారీ. భారతీయ పప్పుల పరిశోధన సంస్థ యొక్క ప్రాథమిక సైన్స్ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను పప్పుల పంటల పోషకాహార ప్రాముఖ్యత మరియు వాటి నుండి పొందే ప్రయోజనాల విషయం మీద మాట్లాడుతున్నాను. ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి మన దేశంలో పోషకాహార లోపం ఒక సమస్య అని మనందరికీ తెలుసు. ఇప్పటికే ఇది మన దేశంలో తీవ్రమైన సమస్యగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో దాదాపు 1/3 మంది ఉన్నారు. మన దేశంలో ఉన్న పప్పు ధాన్యాల పంటలు పోషకాహార లోపాన్ని తొలగించడంలో తోడ్పడతాయి. అందుకే 2016వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పప్పు ధాన్యాల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. పప్పు దినుసుల్లో అనేక పోషకాలు ఉంటాయి, కానీ అందులో చాలా ముఖ్యమైనవి ప్రోటీన్. ఈ ప్రోటీన్ పప్పు దినుసుల్లో సాధారణంగా 20-25% వరకు ఉంటుంది. మన తృణధాన్యాలతో పోలిస్తే పప్పుల్లో 2-3 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. పప్పు ధాన్యాల నుండి లభించే ప్రోటీన్లో లైసిన్ అనే అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి, కానీ సిస్టీన్ మరియు మిథోనిన్ అనే అమైనో ఆమ్లాలు తక్కువగా లభిస్తాయి. అందుకే పప్పు దినుసులను తృణధాన్యాలతో కలిపి తింటే పప్పు దినుసుల యొక్క నాణ్యత పెరుగుతుంది. ఒక వ్యక్తికి కిలో బరువుకు 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది శరీరం యొక్క బరువును బట్టి తీసుకోవాలి, కానీ చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే మహిళలకు అధిక ప్రోటీన్ అవసరం ఉంటుంది. ఇలాంటి వారి ఆహారంలో పప్పులు ఉండడం మంచిది. కాబట్టి మనకున్న పప్పు పంటల్లో అన్నిటిలోనూ ప్రోటీన్లు అధిక పరిమాణంలోనే లభిస్తాయి. కానీ మిగతా ఇతర పప్పు ధాన్యాల కంటే కౌపీ అంటే మన బొబ్బర్లు మరియు లెంటిల్ అంటే మన ఎర్రపప్పులో అధికమైన ప్రోటీన్లు లభిస్తాయి. పప్పులలో కార్బోహైడ్రేట్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. కార్బోహైడ్రేట్లు మన శరీరంలో అవసరమైన శక్తిని అందించడానికి ఉపయోగపడతాయి. అలాగే పప్పుల్లో ఉండే కార్బోహైడ్రేట్లలో అమైలోస్ మరియు రెసిస్టెన్స్ స్టార్చ్ అధిక పరిమాణంలో ఉంటాయి. అందువలనే పప్పులను తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలుగా చెప్పబడతాయి. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక కొలత. ఏదైనా ఆహార పదార్థాన్ని తిన్న తర్వాత మన రక్తంలో ఎంత చక్కెర పరిమాణం ఉంటుంది, గ్లూకోజ్ పరిమాణం ఎంత పెరుగుతుంది అని తెలుస్తుంది. పప్పు ధాన్యాల యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పప్పులను తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలుగా పరిగణించబడతాయి. మధుమేహం మరియు ఊబకాయాన్ని నియంత్రణలో ఉంచడంలో ఈ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ దృక్కోణం నుండి కూడా పప్పుల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు. ఎవరికైతే మధుమేహం మరియు ఊబకాయం ఉంటే పప్పుల్లో వారి ఆహారం తీసుకోవడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. పప్పులలో డయటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ డయటరీ ఫైబర్ మన శరీరంలో శోషించబడే పోషకాలు కాదు, కానీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. ఫైబర్ ఎక్కువ ఉన్న పదార్థాలు తినడం వలన శరీరంలో మలబద్ధకం సమస్య తగ్గిస్తుంది. అలానే ఫైబర్ ఎక్కువ ఉన్న పదార్థాలు ఆహారంగా తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. ఈ పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన పెగు క్యాన్సర్ నుంచి నివారించవచ్చు. పప్పు ధాన్యాల్లో 18-34% డైటరీ ఫైబర్ ఉంటుంది. పురుషులకు రోజుకు 38 గ్రాముల డైటరీ ఫైబర్ అవసరం ఉంటుంది. అదే మహిళలకు రోజుకు 21 గ్రాముల డైటరీ ఫైబర్ సరిపోతుంది. ఇతర పప్పు ధాన్యాలలో కంటే శనగపప్పు మరియు రాజ్మా వంటి పంటల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. పప్పులలో అనేక ఖనిజాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కాల్షియం, ఐరన్ మరియు జింక్. కాల్షియం అనేది మన ఎముకల పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. సుమారుగా ఒక మనిషికి రోజుకు 1000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం ఉంటుంది. మనకు దొరికే ఉలవలు అంటే ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అని కూడా అంటారు. ఈ ఉలవలలో కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. పప్పులలో ఐరన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఐరన్ మన శరీరంలో రక్తహీనత వంటి వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది. పెసరపప్పులో ఈ ఐరన్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఖనిజాలే కాకుండా పప్పులలో అనేక విటమిన్లు కూడా ఉంటాయి. మన శరీరం యొక్క కార్యకలాపాలకు తోడ్పడతాయి. పప్పులలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. దీనినే మనం విటమిన్ B9 అని కూడా అంటారు. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యమైన విటమిన్గా చెప్తుంటారు మరియు పెసరపప్పులో ఇది అధికంగా లభిస్తుంది. దీనితో పాటు పప్పు ధాన్యాల్లో ఇతర విటమిన్లు కూడా లభిస్తాయి. అందులో విటమిన్ B మరియు విటమిన్ E పుష్కలంగా ఉంటాయి.
ఇవే కాకుండా పప్పులలో అనేక ఇతర ఫైటోకెమికల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫినోలిక్ సమ్మేళనాలు మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి మరియు ఫ్రీ రాడికల్స్ యొక్క దుష్ప్రభావాల నుండి కాపాడతాయి. పప్పులలో చాలా వ్యతిరేక కారకాలు కూడా ఉంటాయి. ఇవి మన ఆహారం నుండి లభించే పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ఇందులో ఫైటిక్ యాసిడ్ మరియు రెఫినోస్ కుటుంబానికి చెందిన ఒలిగోసాకరైడ్స్ పోషక వ్యతిరేక కారకాలుగా పనిచేస్తాయి. అయితే మనం పప్పులను ఉడికించే ముందు కొంత సమయం నీళ్ళల్లో నానబెట్టి వండుకుంటే ఈ పోషక వ్యతిరేక కారకాల పరిమాణాన్ని తగ్గించవచ్చు మరియు వీటి నుండి వచ్చే దుష్ప్రభావాలను నివారించవచ్చు. మొలకెత్తిన పప్పు దినుసులను తింటే ఈ పోషక వ్యతిరేక కారకాలను అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మొలకెత్తిన పప్పు దినుసులను తినడం వలన మెరుగైన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. ఈ సమాచారం అంతా మీకు అందుతుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదములు.